హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనము ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆడపిల్లల కోసం మనకు కొన్ని సంవత్సరాల తర్వాత మంచి అమౌంట్ అయితే వస్తుంది. సో ఇది ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బెస్ట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అంటే దీనిలో డిపాజిట్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒకవేళ మనం అమౌంట్ కట్టకపోతే అకౌంట్ ఏమవుతుంది, ఒకవేళ అమౌంట్ కట్టినప్పుడు డిఫాల్ట్ అయిన అకౌంట్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవచ్చా, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, వడ్డీ ఎలా ఇస్తారు, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనకు మధ్యలో అవసరమైతే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చా, తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎగ్జాంపుల్స్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత వస్తుంది. ఇలా ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు అని చూస్తే, మనకు గర్ల్ చైల్డ్ తరపున, అంటే మనకి ఇది ఆడపిల్లల కోసం మాత్రమే చేస్తాము, అబ్బాయిల కోసం కాదనమాట. వాళ్ళ యొక్క పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఆడపిల్లల తరపున చేయొచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి, అంటే పుట్టినప్పటి నుంచి మ్యాక్సిమం వచ్చేసి 10 సంవత్సరాలు అనమాట. అంటే ఎవరి వయసు అయితే 10 సంవత్సరాల లోపు ఉంటుందో ఆడపిల్లల వయసు, వాళ్ళ తరపున వాళ్ళ పేరెంట్స్ లేదా గార్డియన్స్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్ అకౌంట్, ఒక ఆడపిల్ల తరపున ఒక అకౌంటే ఓపెన్ చేసుకోవాలి. కొంతమంది మనల్ని అడుగుతుంటారు అనమాట, తండ్రి పేరుతో ఒక అకౌంటు, తల్లి పేరుతో ఒక అకౌంటు, వాళ్ళ తాత పేరుతో ఒక అకౌంట్ ఇలా ఓపెన్ చేయొచ్చు అని. అలా ఏం లేదు, ఒక ఆడపిల్లకు ఒక అకౌంటే ఓపెన్ చేయాలి. తర్వాత ఇద్దరికి, ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి మీ ఇంట్లో, ఇద్దరి పేరు ఒక్కొక్కరికి ఒక పేరు ఒక అకౌంట్ తరపున ఇద్దరికి చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి మాత్రమే చేయాలి, మూడో ఆడపిల్లకు చేయడానికి లేదనమాట. ఓన్లీ 2 గర్ల్స్ అనమాట. నెక్స్ట్ దీంట్లో డిపాజిట్ లిమిట్ చూస్తే మనకు మినిమం వచ్చేసి 250 రూపీస్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు నెల 250 కట్టాలి, కంపల్సరీ కట్టాలి అట్లా ఏం లేదు. 250 రూపీస్ సంవత్సరం మొత్తాన్ని కలిపి 250 రూపాయలు కడితే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయలు ఒక సంవత్సరానికి. ఒక సంవత్సరానికి మినిమం వచ్చేసి 250 రూపాయలు, సంవత్సరానికి మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 అనమాట. సో మీరు ఈ 1,50,000ని ఒకేసారి కట్టవచ్చు, లంసమ్గా లేదా మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టవచ్చు. ఇక్కడ మనకి చాలామంది అడుగుతుంటారు అనమాట, మేము నెల 2,000 కడుతున్నాము, నెక్స్ట్ మంత్ నుంచి మేము 3,000 కట్టొచ్చా అని. సో కట్టొచ్చు, నెక్స్ట్ మంత్ నుంచి 3,000 కట్టొచ్చు. ఆ తర్వాత మీరు దగ్గర అమౌంట్ ఉంటే 5,000 కట్టొచ్చు. లేదు మీ దగ్గర ఒక నెల అమౌంట్ లేకపోతే ఆ నెల కట్టకపోయినా ఏం కాదు, ఎందుకంటే మీకు టోటల్ అమౌంట్ వచ్చేసి 1,50,000 అనుకున్నాం కదా. సో మీరు ఎన్నిసార్లైనా ఎంత అమౌంట్ అయినా కట్టొచ్చు, 5,000 కట్టొచ్చు, 10,000 కట్టొచ్చు, ఒక నెల వదిలేయచ్చు. కానీ మీరు ఒక సంవత్సరానికి మీరు కట్టే టోటల్ అమౌంట్ అనేది 1,50,000 రూపాయలకు దాటకుండా ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు అమౌంట్ కట్టకుండా మీ యొక్క అకౌంట్ డిఫాల్ట్ అయితే, మనం చెప్పుకున్నాం మినిమం వచ్చేసి ఒక సంవత్సరానికి 250 రూపాయలని. సో మీరు సంవత్సరానికి 250 రూపాయలు కూడా కట్టకపోతే మీ యొక్క అకౌంట్ అనేది డిఫాల్ట్ అయిపోతుంది. అలా డిఫాల్ట్ అయిపోయిన అకౌంట్ని మీ యొక్క అకౌంట్ అనేది రివైవ్ అయితే చేసుకోవాలి. మీరు ఆల్రెడీ కట్టింటారు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల అమౌంట్ కట్టింటారు. ఆ అమౌంట్ తర్వాత మీరు మధ్యలో వదిలేసింటారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు అసలు ఏం అమౌంట్ కట్టకుండా వదిలేసింటారు. అటువంటి వదిలేసిన అకౌంట్ని మీరు మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 సంవత్సరాలు ఏం కట్టలేదు అనుకుందాం, ఈ 2 సంవత్సరాలకి 250 రూపీస్, మినిమం 250 రూపీస్, దానికి పైన 50 రూపాయలు ఫైన్. అంటే ఈ సంవత్సరంకు 250 + 50, మళ్ళీ ఈ సంవత్సరం కట్టలేదు కదా 250 + 50, అంటే టోటల్గా మీరు 300 600 కడితే మీ యొక్క అకౌంట్ అది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. మీరు 2 సంవత్సరాలు కట్టలేదు కాబట్టి 250 + 50 300, 250 + 50 300, 600 కడితే మీ యొక్క అకౌంట్ అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో మీకు ఏంటంటే 50 రూపీస్ ఫైన్ ఉంటుంది మీ యొక్క అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ దీంట్లో టెన్యూర్ చూస్తే మీరు 15 సంవత్సరాలు అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 21 ఇయర్స్ అనమాట. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన 10 సంవత్సరాలు. ఇక్కడ మనకు చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట, మా పాప వయసు 8 సంవత్సరాలు, మేము ఇప్పుడు జాయిన్ అయితే మాకు 21 ఇయర్స్కి అమౌంట్ ఇస్తారా అంటే, ఇక్కడ ఏంటంటే మీ యొక్క పాప వయసు ఫర్ ఎగ్జాంపుల్ 8 సంవత్సరాలు అనుకోండి. ఇక్కడ మీరు 8 సంవత్సరాలప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మీరు 15 సంవత్సరాలు కట్టాలి. 8 + 15 అనమాట. ఇక్కడ మీకు మీ పాప వయసు 15 రావడం కాదు, మీరు 15 ఇయర్స్ కట్టాలి. తర్వాత 8 + 21, మీ పాప వయసు 21 రావడం కాదు, మెచ్యూరిటీ మీ యొక్క అమౌంట్ చేతికి రావాలంటే మీకు 8 + 21 అంటే మీ పాప యొక్క వయసు 31 ఇయర్స్ ఏజ్ వస్తే అప్పుడు మీకు అమౌంట్ వస్తుంది. లేదు మీకు కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉంటాయి, మ్యారేజ్ టైంలో కూడా తీసుకోవచ్చు కొంత అమౌంట్.
సో యాక్చువల్గా అయితే 31 ఇయర్స్ ఏజ్ వరకు అంటే మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు అంత ఎర్లీగా రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పాప పుట్టిన సంవత్సరానికి అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, ప్లస్ 21 ఇయర్స్ అంటే నియర్లీ 21-22 ఇయర్స్ కల్లా మీ పాప పెళ్లి వయసుకి వచ్చేస్తుంది, లేదా ఎడ్యుకేషన్ టైంకి వచ్చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం మీకు అమౌంట్ అనేది మీకు చేతికి వస్తుంది. ఒకవేళ మీరు లేట్గా స్టార్ట్ చేశారనుకోండి, మీకు అమౌంట్ అనేది లేట్గా వస్తుంది అనమాట. అప్పుడు అంత మీకు అవసరమైన టైంకి మీ చేతులకు రాకపోవచ్చు అనమాట. సో మీరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి ఎర్లీగా స్టార్ట్ చేయడం మేలు. నెక్స్ట్ ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి వడ్డీ రేట్ చూస్తే ప్రజెంట్గా మనకు 8.2% వడ్డీ అయితే ఇస్తున్నారు. ఈ వడ్డీ రేట్ అనేది గవర్నమెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి అనౌన్స్ చేస్తుంటుంది. ఆ వడ్డీ పెరగవచ్చు, తగ్గవచ్చు, లేదా అలాగే కాన్స్టెంట్గా ఉండొచ్చు అనమాట. సో మనకు చాలా రోజుల నుంచి 8.2% వడ్డీ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో ఇది వడ్డీ రేట్కి సంబంధించి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలని చూస్తే మీ యొక్క పాపకు సంబంధించి ఆధార్ కార్డు, ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఓకే, ఆధార్ కార్డు లేదనుకోండి మీ యొక్క బర్త్ సర్టిఫికేట్, మీ పాప యొక్క బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డు జనరేట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు యాడ్ చేసుకోవాలి. తర్వాత పేరెంట్స్కి సంబంధించి ఆధార్ కార్డు, ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో పేరెంట్ లేదా గార్డెన్ వాళ్ళది. తర్వాత పాన్ కార్డు, పేరెంట్కి సంబంధించిన పాన్ కార్డు. తర్వాత పేరెంట్ది ఒక 2 ఫొటోస్, తర్వాత పాపది కూడా ఒక 2 ఫొటోస్. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇవి తీసుకొని మీరు మీ యొక్క అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఓపెన్ చేసినా మీకు అమౌంట్ మీకు వచ్చే ఇక్కడ ఉండే డీటెయిల్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, వడ్డీ రేటు, ఈ మెచ్యూరిటీ పీరియడ్, ఇవన్నీ అన్నీ కామన్గా ఉంటాయి. వడ్డీ రేటుతో సహా అన్నీ కామన్గా ఉంటాయి. మీరు బ్యాంక్లో చేస్తున్నారా, పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నారా అనేది మాత్రం డిఫరెన్స్ ఉంటుంది, కానీ మిగతా రిమైనింగ్ అన్నీ కామన్గా ఉంటాయి. బ్యాంక్లో అయితే మనకు ఆటోమేటిక్ డిడక్షన్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు మంత్లీ 2000 కట్టాలనుకున్నారు అనుకోండి, మంత్లీ 2000 ఆటోమేటిక్గా కట్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్లో మనకు ఆటోమేటిక్ డిడక్షన్ ఆప్షన్ అయితే ఉండదు, మీరే వెళ్ళి ఎవ్రీ మంత్ కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ డిడక్షన్ మాకు కట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటే బ్యాంక్ సైడ్ ట్రై చేయండి, లేదు పోస్ట్ ఆఫీస్లో అంటే మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి విత్డ్రాల్ లిమిట్ చూస్తే, విత్డ్రాల్ గురించి చూస్తే మనకు 18 సంవత్సరాలు, మీ యొక్క పాప వయసు అనేది 18 సంవత్సరాలు ఉండాలి, లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అప్పుడు మీకు 50%, మనం ఇందాక చెప్పుకున్నాం 8 + 21 ఇయర్స్ = 31 అని. సో మీకు టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ రావాలంటే 31 ఇయర్స్ ఏజ్ రావాలి మీ పాపకి. ఒకవేళ మీరు 8 ఇయర్లో స్టార్ట్ చేస్తే, అలా కాకుండా మీకు మధ్యలో కొంత అమౌంట్ అవసరమైంది అనుకోండి, మీ పాప వయసు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు లేదా 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా అమౌంట్ అవసరమైతే మీరు కట్టిన అమౌంట్ అప్పటి వరకు మీకు ఎంత అమౌంట్ అయి ఉంటుందో అందులో సగం అమౌంట్ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఈ 50% అమౌంట్ అనేది ఒకేసారి లంసమ్గా తీసుకోవచ్చు, లేదా ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవచ్చు. ఈ ఇన్స్టాల్మెంట్ అనేది మీకు ఇయర్లీ ఒకసారి అలా 5 ఇన్స్టాల్మెంట్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పటి వరకు కట్టిన అమౌంట్ 10 లక్షలు అయింది అనుకోండి, దీనిలో సగం అంటే 5 లక్షలు. ఈ 5 లక్షలను ఒకేసారి తీసుకోవచ్చు లంసమ్గా, లేదా సంవత్సరానికి లక్షలాగా 5 సంవత్సరాలకు 5 లక్షలు తీసేసుకోవచ్చు అనమాట. ఇలా విత్డ్రాల్కి సంబంధించి. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రీ క్లోజర్ చూస్తే, అంటే ప్రీమెచ్యూర్ క్లోజర్. ఒకవేళ మీరు ఇంకా మాకు అవసరం లేదు, మేము మా అమౌంట్ టోటల్గా వెనక్కి తీసుకోవాలి, అకౌంట్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలనుకుంటే, క్లోజ్ చేయడానికి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ అయితే ఉంటాయి. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన 5 సంవత్సరాల తర్వాత మాత్రమే అకౌంట్ని అయితే క్లోజ్ చేయగలరు. అది కూడా ఎటువంటి సిచ్యువేషన్స్లో అంటే, మీ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డిసీజ్ వచ్చి, లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ రావడం, లేదా గార్డియన్ ఎవరైతే ఉంటారో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు చనిపోయినప్పుడు, అంటే అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు, ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనమాట. నార్మల్గా మేము పోయి అకౌంట్ క్లోజ్ చేస్తామంటే క్లోజ్ చేయనీరు అనమాట. అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు, లేదా గార్డియన్ చనిపోయినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో గార్డియన్ లేదా పేరెంట్ వాళ్ళకు లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లోజింగ్ అనేది చేయొచ్చు అనమాట. క్లోజ్ చేసిన తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో మెచ్యూరిటీ చూస్తే, క్లోజర్ ఆన్ మెచ్యూరిటీ చూస్తే మనం చెప్పుకున్నాం 21 ఇయర్స్ తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఇయర్స్ తర్వాత అని చెప్పుకున్నాం. సో 8 సంవత్సరాల వయసులో జాయిన్ అయితే 21 ఇయర్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 21 ఇయర్స్ అనమాట. అప్పుడు 21 ఇయర్స్కి మెచ్యూరిటీ అవుతుంది. లేదా మీ పాప యొక్క వయసు 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత పెళ్లి టైంలో మీకు అమౌంట్ కావాలనుకుంటే అప్పుడు కూడా తీసుకోవచ్చు. పెళ్లి టైంలో మీరు అమౌంట్ తీసుకోవాలంటే పెళ్ళికి 1 మంత్ బిఫోర్ తీసుకోవాలి, 1 నెల ముందు అయినా తీసుకోవాలి, లేదా పెళ్ళైన 3 నెలల తర్వాత అయినా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తే మనకి దీంట్లో ఏంటంటే ఈ సుకన్య సమృద్ధి యోజనలో కంప్లీట్గా ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో 80C కింద మనం ట్యాక్స్ బెనిఫిట్ చూపించుకోవచ్చు. తర్వాత మనకు వచ్చే వడ్డీ పైన ట్యాక్స్ ఉండదు. తర్వాత మనకు వచ్చే టోటల్ అమౌంట్ ఉంది కదా 21 ఇయర్స్ తర్వాత, అప్పుడు కూడా ఆ వచ్చే అమౌంట్ పైన కూడా ట్యాక్స్ ఉండదు. సో కంప్లీట్గా ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ మనము ఈ అకౌంట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ కడితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది క్యాలిక్యులేషన్ రూపంలో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల 250 రూపాయలు కట్టారనుకోండి, నెల 250 కడితే మీరు టోటల్గా 5 సంవత్సరాలు కడితే మీకు 45,000 అవుతుంది. మీరు కట్టిన అమౌంట్ ఏమో 45,000 అవుతుంది, మీకు వచ్చే వడ్డీ ఏమో
93,647. సో టోటల్గా మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ 21 ఇయర్స్ తర్వాత మీకు 1,38,647 వస్తుంది. ఒకవేళ మీరు నెల 500 కట్టారనుకోండి, మీరు కట్టే అమౌంట్ ఏమో 90,000 అవుతుంది. సో మీకు వచ్చే వడ్డీ ఏమో 1,87,000 అవుతుంది. సో టోటల్గా మీకు 21 ఇయర్స్ తర్వాత వచ్చే అమౌంట్ వచ్చేసి 2,77,306 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు నెల 1,000 రూపాయలు కట్టారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ ఏమో 1,80,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 3,74,000 అవుతుంది. సో టోటల్గా 5,54,000 అనమాట మీకు మెచ్యూరిటీ తర్వాత వస్తుంది. ఒకవేళ మీరు నెల 5,000 కట్టారనుకోండి, మీకు వచ్చే అమౌంట్ ఏమో మీరు కట్టిన అమౌంట్ ఏమో 9 లక్షలు అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 18 లక్షలు అవుతుంది. సో టోటల్గా మీకు మెచ్యూరిటీ తర్వాత 21 ఇయర్స్ తర్వాత 27,73,000 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు నెల 10,000 కట్టారనుకోండి, 10,000 కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 18 లక్షలు అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 37,46,000 అవుతుంది. టోటల్గా 21 ఇయర్స్ తర్వాత మీకు వచ్చే అమౌంట్ 55,46,117 రూపాయలు అనమాట. ఒకవేళ మీరు నెల 12,500 కట్టారనుకోండి, సో నెల 12,500 కడితే సంవత్సరానికి 1,50,000 అవుతుంది. మనం మ్యాక్సిమం లిమిట్ ఎంత చెప్పుకున్నాం, 1,50,000. సో మ్యాక్సిమం లిమిట్ కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 22,50,000, మీకు వచ్చే వడ్డీ ఏమో 46,82,000. సో టోటల్గా మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి మెచ్యూరిటీ తర్వాత మీరు కట్టిన అమౌంట్ వడ్డీ అంతా కలుపుకుంటే 69,32,648 రూపాయలు అనమాట. ఇది మ్యాక్సిమం అమౌంట్. ఇప్పుడున్న ప్రజెంట్గా 8.2% వడ్డీ ప్రకారం మ్యాక్సిమం అమౌంట్ అనమాట. ఒకవేళ వడ్డీ మారితే మీ యొక్క అమౌంట్ కూడా కొంచెం మారుతుంది, అటు ఇటు ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.